ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ కాబట్టి కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క స్క్రీనర్లో చూడండి సెప్టెంబర్ 2024 అంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనేది మనం ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. అయితే దీంట్లో వీళ్ళు ఫిల్టర్స్ అనేది మెన్షన్ చేశారనమాట. లైక్ పాజిటివ్, ఫ్లాట్, నెగిటివ్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని చెప్పేసి. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే లార్జ్ క్యాప్ అనేది సెలెక్ట్ చేయను. బట్ ప్రీ మార్కెట్లో మనం కొన్ని కంపెనీలు అయితే లార్జ్ క్యాప్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అప్డేట్ అయితే చేయలేదు, లేదంటే మార్కెట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని కంపెనీలు అనౌన్స్ చేస్తూ ఉంటాయి. అదైనా రీజన్ అయి ఉండాలి ప్రస్తుతం అయితే. ఇక మిడ్ క్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్లో కూడా పాజిటివ్గా ఏమన్నా ఉన్నాయా, ఏ కంపెనీ కనిపెట్టేటప్పుడు. అండ్ ఫ్లాట్గా మనకి టాటా ఎలక్సీ అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా 3.82% పడిపోయింది. ఎందుకంటే ఫ్లాట్ అంటే ఇక్కడ చూడండి అబ్నార్మల్గా లేదు, ఏదో ఒకటి గ్రాస్ ప్రాఫిట్ కానీ రెవెన్యూ కానీ ఆ ఫ్లాట్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ 3% పెరిగింది కానీ గ్రాస్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎర్నింగ్ పర్ షేరు, నెట్ ఇన్కమ్ తగ్గిపోలేదు, ఫ్లాట్గా ఉందన్నమాట. ఐఆర్ఈడీకి కూడా ఫ్లాట్ అనేది ఇచ్చింది. బట్ ఎనీహౌ మార్కెట్ కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నాయి కదా, అందుకని నెగిటివ్గా ఉన్నాయి. అండ్ నెగిటివ్గా ఇచ్చిన కంపెనీలు అయితే ఏం లేవు. దాని తర్వాత స్మాల్ క్యాప్కి వెళ్దాం. నెగిటివ్గా ఇచ్చిన కంపెనీలు అయితే కొన్ని కంపెనీ ప్లేయర్లు వెరైటీగా ఉన్నాయి. జిఎంబి బ్రియో అనమాట, జిఎం బ్రియో అండ్ ప్లాస్టిక్ బ్లెన్. దాని తర్వాత ఆర్ఐఎల్, ఇవన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలు. అండ్ జీటీపీఎల్ కూడా ఓకే ఫైన్. దాని తర్వాత ఫ్లాట్గా ఇచ్చిన కంపెనీలు ఉన్నాయంటే ఆనందరాతి 4000 ఉంది ఈ ప్రైస్, ఓకే. అండ్ హ్యాత్వే అంటే ఫ్లాట్ అనమాట, డెన్ నెట్వర్క్స్. దాని తర్వాత ఇన్ఫో మీడియా అండ్ జస్ట్ డైల్, ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్లాట్ కేటగిరీ కిందకి రావడం అనేది జరిగింది. అయితే పాజిటివ్గా ఇచ్చిన కంపెనీలు మనకి అశోకా మ్యాట్, ఏది స్మాల్ క్యాప్లో పాజిటివ్గా ఇచ్చిన కంపెనీలు అనమాట. విఎల్ఈ, జీఓవి, ఇది అన్నీ పడిపోవడం అయితే. బట్ ఏంటంటే పాజిటివ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ చూడండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో రెవెన్యూ పెరిగింది, గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో కానీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కానీ కొత్త గ్రోత్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వీటిని పాజిటివ్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే ఫైన్. సో విఎల్ఈ, జీఓవి, శ్రేనిక్, ఓకే శ్రేనిక్, ఐఎమ్ సారీ ఈ అబ్రివేషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే ఎనీహౌ ఆ స్టాక్స్ అయితే రిజల్ట్స్ అయితే మనకు ఆ విధంగా ఉన్నాయి. ఇకపోతే ఫ్రెండ్స్ సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ లూజర్లో పిఎస్యూ బ్యాంక్ అనేది, తర్వాత కన్స్ట్రక్షన్, మీడియా అండ్ మెటల్స్ అనేది టాప్ లూజర్లో ఉన్నాయి. కాస్త కూస్తో సేఫ్ సైడ్, అంటే సేఫ్ అంటే రెడ్లో ఉన్నప్పుడు కూడా కొంచెం మాత్రమే పడిపోయిన వాటిలో కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ అనేది కనిపిస్తూ. ఇక ఇండెక్స్ కంట్రిబ్యూట్ చేసిన వాటిలో నిఫ్టీలో ఐసిఐసి బ్యాంక్ ఒక్కటే 0.67%, చూడండి 1% కూడా కాదు, 0.67% పాజిటివ్గా ఉంది. ఇక టాప్గా నిఫ్టీని డ్రాగ్ చేసిన వాటిలో రిలయన్స్ అనేది కనిపిస్తుంది, దగ్గర 1.8%. హెచ్డిఎఫ్సి బ్యాంకు, M&M, L&T అనేది ఏంటంటే హెవీగా పడిపోయినాయి అనమాట. అయితే మనం ఈ యొక్క M&M ఈ యొక్క స్టాక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో చూడండి ఒకసారి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను అప్డేట్ చేశాను, M&M హెవీ సెల్లింగ్ జరుగుతుంది, ఫ్యూచర్స్ సెల్ చేస్తున్నారని చెప్పేసి బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ అనేది అప్డేట్ చేశాను. దీని తర్వాత దగ్గర ఒక 2% దాకా పడిపోయింది, 1.5% అయితే పడిపోయింది అనమాట. హ్యూజ్గా పడిపోవడం అనేది ప్రాబబ్లీ షార్ట్ టర్మ్ కోసం వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను టెలిగ్రామ్లో ఉంటాను. ఇక మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి అడ్వాన్స్ డిక్లైన్ నిఫ్టీ 50లో మార్నింగ్ అంతా క్లమ్జీగా ఉంది 10 o'clock దాకా. అంటే కొన్ని అడ్వాన్స్, కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని తగ్గుతున్నాయి. అక్కడ నుంచి కూడా మొత్తం ఏంటంటే కంప్లీట్గా వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. సో కంప్లీట్గా చూడండి అడ్వాన్స్ తగ్గిపోతూ ఉన్నాయి, డిక్లైన్స్ ఏమో పెరుగుతూ ఉన్నాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నది డిక్లైన్. అంటే ఏంటి, ఉన్న 50 కంపెనీల్లో ఎన్ని కంపెనీలు ఏ టైం ఫ్రేమ్ మనం అంటే ఏ టైంలో మనం చెక్ చేస్తుంటే ఆ టయానికి తెలిసిపోద్ది అనమాట. ఇక్కడ మనం ఒకటి బావుకి చెక్ చేసామనుకుంటే 6 పెరుగుతూ ఉన్నాయి, 44 ఏమో కిందకి వెళుతూ ఉన్నాయి. ఈ పెరిగే ఏమో కింద ఉన్నాయి, ఓకే. ఈ డిక్లైన్స్ ఏమో పైన ఉన్నాయండి, ఓకే. లాస్ట్ మూమెంట్లో మనకి జస్ట్ 2 ఉన్నాయి, బట్ ఒకటే మనకు కనిపిస్తుంది, అది కూడా యాక్సిస్ బ్యాంక్ అనుకుంటాను. మొత్తం మీద ఈ అడ్వాన్స్ డిక్లైన్ అనేది ఏంటంటే ఒక ఓవరాల్ సెంటిమెంట్ అనమాట. ఎన్ని స్టాక్స్ కిందకి వెళ్తున్నాయి, ఎన్ని స్టాక్స్ పైకి వెళ్తున్నాయి, దీనివల్ల నిఫ్టీ అనేది బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మొత్తం కూడా 10 గంటల తర్వాత ఏమైంది, డిక్లైన్సే ఎక్కువ ఉన్నాయి, అంటే పడిపోయే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది, అది కూడా బేరిష్గా. ఇక హైయెస్ట్గా డెలివరీ తీసుకుంటున్న స్టాక్స్ ఎండ్యూరెన్స్, గో కలర్స్, మహలైఫ్, టీమ్ లీజ్, పూన్వాలా, MFSL అనేది కనిపిస్తుంది. చూడండి దీంట్లో ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే. అఫ్కోర్స్ ఏంటంటే మార్కెట్ ఓవరాల్గా వీక్గా ఉంది కాబట్టి ఇవి కూడా పడిపోతూ ఉన్నాయి. బట్ స్టిల్ ఏదైనా బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ అవుతున్నా, లేకపోతే మంచి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతున్నా వీటిలో మనం ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ 7 daysలో అవుట్ పర్ఫామ్ చేస్తున్న వాటిలో IFB,
ఇండస్ట్రీస్, మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏంబరు, ఓరియంట్ సిమెంట్, ఏంజల్ వన్, ఎస్జేఎస్, ఉషా మార్ట్ అనేది కనిపిస్తున్నాయి. మోర్ దెన్ 15% ఇది నిఫ్టీ అనే బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు అవుట్ పర్ఫామ్ చేసి. అదేవిధంగా టాప్ లూజర్స్లో మణపురం, ఇది లాస్ట్ 1 వీక్ గురించి మనం మాట్లాడుతుంది. ఐజీఎల్, పీసీఏ, పిఎన్సీ ఇన్ఫ్రా, సరేగమా, ఎంజీఎల్, ఇండియా మార్ట్, ఎలకాన్ అనేది కనిపిస్తుంది. మోర్ దెన్ 15% వీటిలో ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు 22 కదా, 24వ తారీఖు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అగైన్ ఇక్కడ రెడ్ పిక్చర్ కనిపిస్తుంది. రెడ్ పెయింట్ అనేది గత 2-3 రోజుల నుంచి కనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ ఈరోజు మనం చూసుకున్నట్టయితే కాల్స్ ఏమో 2.19 crore అనేది యాడ్ అయింది, అంటే సెల్ చేశారు. పుట్స్ ఏమో 16 lakhs అయితే యాడ్ అయింది. కొద్దిగా ఈరోజు పుట్స్ అయితే యాడ్ చేశారు. బట్ మొత్తం మీద ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. చూస్తే 12 కోట్లు దగ్గర 13 కోట్ల దాకా కాల్స్ అయితే సెల్ చేయగా 6 కోట్లు లేదా దగ్గర 6.5 crore పుట్ అయితే సెల్ చేశారు. పుట్ కాల్ రేషియో అయితే 1:2 ఉందన్నమాట ఎగ్జాక్ట్గా. అంటే 2 కాల్స్ సెల్ చేస్తే ఒక పుట్ అనేది సెల్ చేస్తూ ఉన్నారు. సో స్టిల్ ఏంటంటే మనకి బేరిష్ సెంటిమెంటే, ఏదైనా రివర్స్ అయితే అవ్వచ్చు కానీ ఇది ఓవర్సోల్డ్ లెవెల్స్ నుంచి. బట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి స్టిల్ ఏంటంటే కొంత బేరిష్. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో సిచ్యువేషన్ ఎలా ఉంది. అండ్ టుడే ఇంట్రాడేలో చూసుకున్నట్టయితే అగైన్ కాల్స్ హెవీగా సెల్ చేశారు. 0 లైన్ కింద పుట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఎగ్జిట్ అయిపోయారు అనమాట. సో టోటల్గా అగైన్ ఈరోజు చాలా పుట్స్ ఎగ్జిట్ అయిపోయారు. అండ్ కాల్స్ అయితే 2 crores దాకా యాడ్ అయినట్టు ఇంట్రాడేలో తెలుస్తుంది. టోటల్గా ఎలా ఉన్నాయనేది మనం చూసుకున్నట్టయితే కాల్ సైడ్ ఏమో 6.49 crore, పుట్ సైడ్ ఏమో 3.53 crore ఉంది. పుట్ కాల్ రేషియో అయితే మనకి 0.54 ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే కూడా స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి వయా ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి ఇండియా విక్స్ అయితే రైజ్ అవుతుంది ఫ్రెండ్స్, 4.6%. సో చూద్దాం, 15 దాటిందంటే మనం కొంచెం కాషియస్గా. ఆల్రెడీ మార్కెట్లో చాలా డ్యామేజ్ జరిగింది. ఎస్పెషల్లీ ద స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీలు దారుణంగా పడిపోతూ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే మనం 15 దాటిందంటే కొంచెం అలర్ట్గానే ఉండాలి. ఇక డాలర్ ఇండెక్స్ అయితే పైకి వెళ్తుంది. యుఎస్ మార్కెట్స్ మార్నింగ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో చెప్పుకున్నాం, హెవీగా సెల్లింగ్ జరిగింది. దగ్గర 400 పాయింట్లు నిన్న. అగైన్ మనం చూసినప్పుడు మార్నింగ్ స్లైట్ నెగిటివ్గా ఉంది. ఈరోజు ఏంటంటే యూఎస్ మార్కెట్స్ కూడా ఫ్యూచర్స్ ఆ యొక్క సెల్లింగ్ ప్రెషర్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాయి డౌన్ సైడ్. ఇక మనం నిఫ్టీ 50 అనేది తీసుకున్నట్టయితే మనం అనుకున్నాం ఎడదాకా ఉన్నాం రాదేలే అని, బట్ దాని ఫోర్స్ చూస్తుంటే కూడా వచ్చేటట్టుగా అనిపిస్తుంది. బట్ ఎనీహౌ ప్రస్తుతానికి అయితే మనకి వీక్గానే ఉంది యావరేజ్గా చూసుకున్నట్టయితే. అంటే బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే సో స్టిల్ ఏంటంటే ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయొచ్చు. ఏది 51,250, ఎందుకని 3 times ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి బిగ్గర్ పిక్చర్లో అయితే ఒకసారి వీక్లీకి వెళ్దాం. ఒక మంచి చూడండి ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒకవేళ మనం మొత్తం మీద బేరిష్కి వెళ్ళాలి అంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇంకా చిన్నగా మార్కెట్ అనేది బేరిష్ సెంటిమెంట్ అనేది సంతరించుకునే అవకాశం ఉంది. ఇదేంటంటే రైజింగ్ వెడ్జ్ అంట, అంటే వోల్టాలిటీతో చిన్నగా పైకి వెళ్ళి ఒక కాంట్రాక్షన్ జరిగి ఓ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తే ఏదో 1 minute 2 minutes కాదు, వీక్లీ టైం ఫ్రేమ్లో ఒకవేళ ఈ లెవెల్ క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇచ్చిందంటే దెన్ ఏంటంటే స్లోగా ఇప్పటిదాకా బుల్లిష్ సెంటిమెంటు ఉన్న ఏమవుతుందంటే నెగిటివ్ సెంటిమెంట్గా, బేరిష్ సెంటిమెంట్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ అండ్ బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్. ఇకపోతే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకి మ్యాక్స్ పెయిన్ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో 25,000 చూపిస్తుంది. ఇంకా షిఫ్ట్ అయితే అంత అగ్రెసివ్గా జరగలేదు. ఐ థింక్ 25,500 అనుకుంటా నిన్న డౌన్ సైడ్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. సో చూద్దాం, 25,500 నుంచి 25,000కి వచ్చింది. ప్రస్తుతం 25,000 దగ్గర కానీ ఎక్స్పైర్ అయిందంటే మ్యాక్సిమం కాల్ ఆప్షన్ బాయర్ లాస్ అయిపోతాడు. 25,000 దగ్గర ఎక్స్పైర్ అయిందంటే ఆప్షన్ సెల్లర్ ఏంటంటే బెనిఫిట్ అనేది పొందే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఓవరాల్గా బేస్డ్ ఆన్ ఆల్ ఇండికేటర్స్ అండ్ పారామీటర్స్ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే మార్కెట్ ఏ జోన్లో ఉంది అంటే ఫియర్ జోన్లో ఉందండి. సో ఫియర్, గ్రీడ్, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఇవన్నీ కూడా మార్కెట్స్ని ఎక్స్ట్రీమ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఫియర్ ఉన్నప్పుడేమో ఇంకేమో అయిపోయింది మొత్తం అమ్మేద్దాం అని కూర్చుంటారు. ఓకే, ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే ఉన్నది మొత్తం అమ్మేస్తారు. ఒక్కోసారి లేవరేజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ గ్రీడ్ ఏంటంటే ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే ఇంకా లేవరేజ్ తీసుకొని కూడా బాయింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంటుంది. ఇవి వెరీ ఫ్యాక్టర్స్ అన్నమాట మార్కెట్లో ఉంటూ ఉంటాయి. ఓకే, ఎనీహౌ మార్కెట్ ఏంటంటే క్యాస్కేడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫియర్ వచ్చిందనుకోండి ఇంకొంచెం ఫియర్ ఎక్కువైతుంది, గ్రీడ్ వచ్చిందనుకోండి ఇంకొంచెం గ్రీడ్ ఎక్కువైతూ ఉంటుంది బట్ అయితే ఫియర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అఫ్కోర్స్ గ్రీడ్లో ఉన్నప్పుడైనా ఫియర్లో ఉన్నప్పుడైనా లేవరేజ్ తీసుకున్నారు. ఇప్పుడు అందరు బ్రోకర్స్ ఏం చేశారంటే అప్ టు 5 times లేవరేజ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. లేవరేజ్ అంటే 1 సంవత్సరం తర్వాత మనం పే చేయాలి, అది కూడా వడ్డీ ఉంటుంది.
అది కూడా చాలామంది తీసుకున్నారు కదా. ఇప్పుడు లాసెస్ అనేది పెరుగుతూ ఉంటే బ్రోకర్ ఏం చేస్తుంటే యాప్కి ఒకసారి మనకు మెసేజ్ పంపిస్తాడు, ఏమని మీరు మీ యొక్క లిమిట్ దాటిపోయింది, మీరు షేర్స్ ఎగ్జిట్ అవ్వాలి లేకపోతే ఫండ్ అనేది పెట్టండి అని చెప్పేసి అటువంటి మెసేజ్లు కూడా వస్తుంటాయి. దానివల్ల ఏంటంటే ఇంకా సెల్లింగ్ అనేది చేయడం ఉన్న షేర్స్ అనేది, దానివల్ల కూడా ఏమవుతుందంటే ఇంకా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ జరిగి మార్కెట్ అనేది కిందకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకైతే బుల్లిష్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఏదన్నా జరిగితే రికవరీ ర్యాలీ అనేది రావాల్సింది, ఇంకా బాకీ ఉంది. ఓకే, సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫీర్ అనే కండిషన్లో మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మనం అనుకున్నాం కదా, యూఎస్లో టెక్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. జర్మనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. అండ్ ఏంటంటే ఈ లేవరేజ్ తీసుకున్నప్పుడు డబుల్ సైడ్స్ వాడనమాట. ఆ లేవరేజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవటం, ఇటువంటి కారణాలు అనేది ప్రస్తుతం అయితే మార్కెట్ని డ్రైవ్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది ఎంతో కొంత అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.